నమస్కారం. అభినందన్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. క్లారిటీ ఇచ్చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు లేఖ. బిడ్డ కవితను కాపాడుకోవడానికి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారేమో. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ది 3వ స్థానం. బండి సంజయ్. రష్యా ఆర్మీలో ఉన్న మన వాళ్ళను స్వదేశానికి తీసుకొస్తాం. భారత విదేశాంగ శాఖ. ఒక జింక చర్మం 20 కొమ్మలను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. పల్నాడు జిల్లా ఫారెస్ట్ అధికారి ఎన్ రామచంద్రరావు పల్నాడు జిల్లా నరసరావుపేట ఫారెస్ట్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రామచంద్రరావు మాట్లాడుతూ వినుకొండ రేంజ్లోని బొల్లాపల్లి వద్ద స్మగ్లింగ్ చేసే ముఠాను అరెస్ట్ చేశామని తెలిపారు. మొత్తం 6 సభ్యులు ఈ ముఠాలో ఉన్నారని, 4 అరెస్ట్ చేశామని ఈరోజు కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినుకొండ రేంజ్ బొల్లాపల్లి అటవీశాఖ సిబ్బందిని అభినందించారు. అఫెన్స్ కేసుని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసి అక్యూజ్ని పట్టుకున్నటువంటి వినుకొండ రేంజ్ సిబ్బందిని పల్నాడు అటవీ శాఖ అభినందిస్తుంది. ముఖ్యంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినుకొండ సయ్యద్ హుస్సేన్, అలాగే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బొల్లాపల్లి సురేంద్ర, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బొల్లాపల్లి రామకృష్ణ, అలాగే ఒక స్పెషల్ టీమ్ కన్స్టిట్యూట్ చేసాం. అందులో భాగమైనటువంటి సెక్షన్ ఆఫీసర్ రమణ, బీట్ ఆఫీసర్ గణేష్, వీరందరినీ కూడా అటవీ శాఖ పల్నాడు అటవీ శాఖ అభినందిస్తుంది. ఇలాగే ముందు కూడా అటవీ శాఖ పరిధిలో పల్నాడు అటవీ ప్రాంతాల్లో ఎక్కడా కూడా వైల్డ్ లైఫ్ అఫెన్సెస్ జరగకూడదు. ఒకవేళ జరిగిన ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ డిటరెంట్. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి అఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటారు. నేను ఎన్ రామచంద్రరావు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ పల్నాడు. ఈ నెల 22వ తారీఖున మాకు అందినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మేము బొల్లాపల్లి పరిసర అటవీ ప్రాంతాల్లో ఈ చుక్కల దుప్పి స్పాటెడ్ డీర్ చర్మం, అలాగే ఒక 20 స్పాటెడ్ డీర్ యాంట్లర్స్ కొమ్ములు, ఇవి కొంతమంది స్మగిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ తోటి అటవీ శాఖ వెంటనే అలర్ట్ అయింది. బొల్లాపల్లి గ్రామం వినుకొండ రేంజ్ పరిధిలో వస్తుంది. సో వినుకొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అలాగే వారి సిబ్బంది స్పెషల్ టీమ్ ఫామ్ చేసి పూర్తిగా అక్కడ గస్తీ పెట్టడం జరిగింది. సో 22nd నైట్ మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొంతమంది సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే 23rd కూడా థరోగా ఫీల్డ్లో ఎంక్వైరీ చేయడం జరిగింది. ఫైనల్గా 24th నిన్న మాకు 4 అక్యూజ్డ్ మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇంకొక 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు, దే ఆర్ అట్ లార్జ్, పరారీలో ఉన్నారు. సో మొత్తం 6 అక్యూజ్ని ఈ చుక్కల దుప్పి చర్మం అలాగే ఒక 20 కొమ్ములు ఇల్లీగల్ ట్రేడ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, హంటింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద నేరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను విస్మరిస్తున్నాయని, దళితుల మనుగడ హక్కుల కోసం బలమైన పోరాటాలు చేయాలని ఆంధ్ర మాలమహానాడు వ్యవస్థాపకులు అధ్యక్షుడు చిద్దాంతుల కొండబాబు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితుల సంక్షేమం కోసం పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, సామాజిక భద్రత కరువైందని, దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా అణిచివేయాలని చూస్తోందని దళిత నాయకులు లింగం శివప్రసాద్, పిల్లి శివ, భీమారావు, రామేశ్వరరావు, చెంగల్రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ సూర్యకళ మందిరంలో రాజ్యాంగమే దళితుల ఎజెండా సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన కులాల హక్కులను, సంక్షేమాన్ని ప్రోత్సహిస్తున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏర్పడిందని, దళితులపై అఘాయిత్యాల సంఖ్య ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా పెరుగుతున్నాయని, అనేక రాష్ట్రాల్లో నీటికి వారికి తలదాచుకునేందుకు కనీస నివాసం, ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేవని, దళితుల సాధికారత అభివృద్ధి కోసం ఉద్యమాలు తీవ్రతరం చేయాలని వారన్నారు. ఉండడానికి వీలేదంటే మరి మేము ఎక్కడికి పోవాలి? వెళ్ళమన్నారు ఆవిడ. కొడుకు కూతురు తల్లి అక్కడే ఉన్నారు, 2 కూతురు. అయితే ఇప్పుడు ఏమి చేశారంటాడు, ఆవిడని వినండి, అమ్మని మీరు వినండి, మీరు ఖాళీ చేయాలని చెప్తుంటే ఆవిడ జుట్టట్టుకుని పైకి లాక్కొచ్చారు. జుట్టట్టుకుని పైకి వచ్చి చీర ఇప్పేసి, జాకెట్ ఇప్పేసి,
ఊరంతా ఊరేగించి అక్కడ పడుకోబెట్టి ఆయన ఈవిని ఎవరు రేపు చేస్తాడో చూడండి అన్న. అందులో 5 ఎస్టీస్ దారుణం కదా. ఎండానికి ఏమైనా ఉందా? కూతురు లాక్కొచ్చారు, బట్టిప్పేశారు, ఈవిని పడుకోబెట్టారు, ఊరంతా రేగించి ఈవిని ఎవరు రేపు చేస్తారన్న. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లిం క్రైస్తవుల మీద దాడులు జరుపుతూ అందులో రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోము. తస్మాత్ జాగ్రత్త. ఎక్కడి నుంచి అయినా సరే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా కలిసి ఐక్యంగాను పోరాటం చేయాలని, భారత రాజ్యాంగంలో కల్పించిన ప్రతి హక్కును కూడా మనం ఆస్వాదించుకోవాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం లేకపోతే ఈ దేశం లేదు. భారత రాజ్యాంగం లేకపోతే ఈ యొక్క దేశంలో ప్రజాస్వామ్య విధానం లేదు. భారత రాజ్యాంగం లేకపోతే ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలతో పాటు అగ్రకులాల్లో వెనుకబడిన వాళ్ళ యొక్క మనుగడ కూడా లేదనేటువంటి నాకు సత్యం. అటువంటి భారత రాజ్యాంగం యొక్క సత్తాను తెలియజేసేటువంటి మహాసభ ఇది. సామాన్యులకు అందాల్సిన నాణ్యమైన విద్య, వైద్య, న్యాయం అందించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. బుధవారం పిఠాపురం మండలం కోలంక గ్రామంలో ఆయన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ అనేక మంది వృద్ధులకు ఆరోగ్యపరంగా బాధపడుతున్న వారికి అనుభవజ్ఞులైన నిపుణులచే వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు తామే ఎప్పుడు అందుబాటులో ఉంటామని, ఎన్నికలతో సంబంధం లేకుండా ఉచిత వైద్య శిబిరాలు మరెన్నో నిర్వహిస్తామని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గతంలో అనేక వైద్య శిబిరాలు నిర్వహించామని, రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సేవలు చేయడంలో ముందుంటామని తెలిపారు. ఎప్పుడు చెప్తా ఉంటారు, పేదవాడికి అందాల్సింది ఉచిత నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, న్యాయం కూడా అందాల్సిన పరిస్థితి ఉంది. ఈ 3 కూడా ఈ ప్రభుత్వంలో లేవు. రానున్న ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడవడం అయితే ఆల్మోస్ట్ దాదాపుగా ఖరారు అయిపోయింది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి ఈ ఇరు పార్టీల కన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కువ ఎదురు చూస్తున్న సమయం ఇది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, న్యాయం కూడా ఖచ్చితంగా ప్రతి చివర పేదవాడికి కూడా అందుతుందని, ప్రతి ప్రజానీకంగా అందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల వైపు నుంచి ప్రభుత్వానికి వైఖరికి వ్యతిరేకంగా పోరాటాలు కూడా చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఎలక్షన్స్తో సంబంధం లేకుండా ఈ వైద్య శిబిరాలన్నీ కూడా జరుగుతాయి. ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము. ఏదో అధికారం కోసమో లేదంటే దీనికోసమో కాకుండా ప్రజలకు అవసరం వచ్చినప్పుడల్లా, మాకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా మేము సేవ చేసుకుంటా ముందుకెళ్తామని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఆశయం ఉందో దాన్ని జీవితాంతం మేము శిరసావహిస్తామని, దానికి మంచి ఓపిక కూడా మాకు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై భీమ్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు కోలంకలో పిల్లా శ్రీధర్ గారు, శివ గారు కలిసి చేసే మంచి ప్రోగ్రాం ఈ మెడికల్ క్యాంప్ దీన్ని ఇంతకుముందు ఎండపల్లిలో పెట్టారు, దాని ముందుగా చాలా గ్రామాల్లో పెట్టారు. అలా గ్రామ ప్రజల దగ్గరికి వైద్యాన్ని ఉచితంగా తీసుకెళ్ళి వాళ్ళకి సేవలు అందిస్తున్న ధన్యవాదాలు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి రోగం తెప్పించిన ఒక ప్రభుత్వం, అసలు మొత్తం రాష్ట్రం అందరికీ కూడా రోగం పట్టినటువంటి అది వైసీపీ ప్రభుత్వం. దీన్ని వచ్చే 40 రోజుల్లోనే తరిమి కొట్టి మనం అందరం కూడా జనసేన టీడీపీని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ ఆరోగ్యశ్రీ దేనికి బిల్స్, హాస్పిటల్స్కి బిల్స్ ఇవ్వకుండా, గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేకుండా, ఏ స్కానింగ్స్ లేకుండా వాళ్ళని టెస్ట్ చేద్దామన్నా సరే లైన్ కూడా పనిచేయని పరిస్థితికి, వీళ్ళకి క్రెడిటర్స్ కూడా ఎవరో మందులు ఇచ్చే క్రెడిటర్స్ కూడా ఇవ్వటం లేదు. ఏ మందులు తెద్దామన్నా బిల్స్ ఇవ్వటం లేదు. హాస్పిటల్ ఆరోగ్యశ్రీ చేయించుకుందాము అంటే హాస్పిటల్కి బిల్స్ ఇవ్వటం లేదు. అన్నీ పట్టుకెళ్ళి ఆయన తాడేపల్లిలోనే దాచుకుంటూ ప్రభుత్వం వచ్చే ఆదాయాన్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దోచుకుంటూ ఏ అభివృద్ధి చేయకుండా, సంక్షేమం అంటే వైద్య రంగం అయితే బీహార్ కన్నా తక్కువ పరిస్థితికి వెళ్ళిపోయింది. సో మనం అత్యంత అవసరంగా మనల్ని, మన రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో మనం అందరం కూడా జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి.
అలాగే శ్రీధర్ గారు ఎప్పటి నుంచో ఇప్పుడని కాదు ఎప్పటి నుంచో ఈ ఫ్రీ సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది పేదలకు ఉపయోగపడుతూ ఉన్నారు. వాళ్ళని ప్రజెంట్ ట్రీట్ చేయడమే కాకుండా తర్వాత దాన్ని పట్టుకుని హాస్పిటల్కి రండి నేను ట్రీట్ చేస్తాను అని చెప్పి ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్ఫూర్తితో ఆయన ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాగే ఎప్పుడు కొనసాగుతూ ఉండాలి, దాన్ని కొనసాగించే శక్తిని కూడా ఇవ్వాలని కోరుకుంటూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో యాదవులకు టికెట్లు ఇవ్వని పక్షంలో గెలిచే నాయకుని ఓడిస్తాం, ఓడిపోయే నాయకుడు గెలిపిస్తామని స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద 3 జిల్లాల 6 గంటల నిరవధిక నిరాహారదీక్ష నిర్వహించడానికి ముఖ్య అతిథులుగా యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇస్రాఫ్ శేఖర్ యాదవ్, డాక్టర్ మురపాల బాలాజీ యాదవ్ మాట్లాడుతూ యాదవ్ సంఘాల ఐక్యవేదిక గత 47 రోజులుగా విజయనగరం నియోజకవర్గ అసెంబ్లీ సీట్ను యాదవులకు కేటాయించాలని దఫదఫాలుగా వారు చేపట్టిన కార్యక్రమాన్ని విజయనగరం జిల్లాలో ఉన్న యాదవులకు రాజకీయ చైతన్యం వచ్చే విధంగా ఉన్నాయని, పార్టీలకు యాదవులు తాలూకా పరిస్థితిని పూర్తిస్థాయిలో అర్థమయ్యే విధంగా తెలియజేశారని, ఈ 36 గంటల నిరవధిక నిరాహార దీక్ష వల్ల జిల్లా మరియు రాష్ట్రంలో ఉండే త్రిముఖ పార్టీలకు యాదవ తాలూకా దమ్మును చాటారని, తద్వారా కార్యక్రమానికి బీసీ సంఘాల, యాదవ సంఘాలు, ప్రముఖ సామాజికవేత్తలు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామని, మీరు అనుకునే లక్ష్యాన్ని సాధించడం వరకు మా మద్దతు కొనసాగుతుందని చెప్పి దీక్షను విరమింపజేశారు. బీసీలకు సమన్యాయం చేస్తున్నామని చెప్తున్నారు, చాలా సంతోషం. మీరు సమన్యాయం ఎక్కడ చేశారు, ఎలా చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయమని యాదవ హక్కుల పోరాట సమితి నుంచి నేను ప్రశ్నిస్తున్నాను. విజయనగరం జిల్లాలో పుట్టిన ఏ యాదవుల్ని మీరు గౌరవించారు, గుర్తించారని నేను అడుగుతున్నాను. ఈ విజయనగరం జిల్లాలో బీసీ సామాజిక వర్గాలే కాదు, ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం వీళ్ళందరినీ కూడా రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా 3 నియోజకవర్గాలు మన జిల్లాలో తీసుకున్నట్టయితే 2 ఎస్టీలది, 1 ఎస్సీలది. అక్కడ కూడా మా యాదవులు ఉన్నాం. ఒక్కొక్క నియోజకవర్గాల్లో సుమారు 20,000 పైచలకు యాదవులు అక్కడ ఉన్నాం. అలాగే మిగతా నియోజకవర్గాల్లో చూసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో ఈ రాజకీయంగా యాదవులకి ఈసారి విజయనగరం జిల్లాలో శాసనసభ సీట్లను కేటాయించకపోయినట్టయితే యాదవులు ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి గెలిచే వాడిని వాడిస్తారు, ఓడిపోతారని వాడిని గెలిపిస్తారని మీ అందరికీ నేను హెచ్చరిస్తున్నాను. మీరు మా ఉద్యమాలు చూసి చాలా ధీమా పడుతున్నారు. ఈ రోజు చెప్తున్నాను, ఈ విజయనగరం జిల్లా వాసిగా చెప్తున్నాను, యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్తున్నాను. యాదవ హక్కుల పోరాట సమితి యాదవ ఐక్యతకు తోడయ్యింది. ఈ విజయనగరంలో ఉన్న ప్రతి యాదవుడిని భుజం తట్టి లేపుతాం, యాదవుల ఐక్యతను నింపుతాం. రేపు యాదవులకి ఏ పార్టీ తెలుస్తుందో ఆ పార్టీకి మేము ఓటేసే దిశగా వెళ్తాం అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒకవేళ ప్రధాన పార్టీలుగా చెప్పుకుంటూ మీరు ఇరుక్కుపోయిన పరిస్థితిలో ఉన్నారు, ఇప్పుడు యాదవులకు టికెట్ ఇవ్వలేమన్నట్టయితే నేను మీ అందరికీ తెలియజేస్తుంది ఏమనగా, రేపు ఎలక్షన్కి మీరు బయలుదేరే ముందు మీ మేనిఫెస్టోలో విజయనగరం జిల్లాలో యాదవులకు మేము న్యాయం చేయలేకపోయాం, మేము అధికారంలోకి రాగానే మేము తప్పకుండా యాదవులని హక్కును చేర్చుకుని న్యాయం చేస్తాం, వాళ్ళకి ఒక ఎమ్మెల్సీకి గౌరవిస్తామని ఏ రాజకీయ పార్టీ అయితే చెప్తుందో, ఏ రాజకీయ పార్టీ అయితే ప్రధానంగా మేనిఫెస్టోలో పెట్టి అనౌన్స్ చేస్తుందో. ఉమ్మడి విశాఖలో జనసేన పార్టీ కోసం తన ఉద్యోగాన్ని త్యాగం చేసిన నాయకుడు, అంబేద్కర్ భావజాలంతో కూడిన వ్యక్తిత్వం, అన్ని మతాలను, అన్ని కులాలను సమభావంతో కలుపుకుపోయే నాయకుడు, ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించిన నాయకుడు, ఆయన చేసిన సేవలను 10 మందికి ఉపయోగపడాలని వ్యక్తిత్వం ఉన్న ఒకే ఒక నాయకుడు తమ్మిరెడ్డి శివశంకర్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి పార్టీ కోసం ఎనలేని సేవలు అందించిన శివశంకర్కి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చోడవరం నియోజకవర్గం మరియు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి న్యాయం చేస్తారో, ఇవ్వకుండా అన్యాయం చేస్తారో వేచి చూడాలన్నారు. విజయనగరం జిల్లా పద్మవలస చాలా చిన్న గ్రామం అండి. చిన్నప్పటి నుంచి కూడా నా దగ్గరే శిష్యర్పణ చేశాడు. ఈరోజు బంగ్లాదేశ్లో జరిగిన ప్రపంచ దేశాల టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో మన తెలుగోడి సత్తా చూపించి అక్కడ మన భారతదేశానికి ఒక పథకాన్ని, కాంస్య పథకాన్ని తీసుకొచ్చాడు. దురదృష్టం ఏంటంటే యాక్చువల్గా బంగారు పథకమే రావాలి, అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ ఇంట్లో వల్ల కొంచెం ఇబ్బంది పడి అబ్బాయి కొంచెం డౌన్ అయ్యాడు. ఏదేమైనా పథకంతో వచ్చాడు. నెక్స్ట్ కూడా అలాగే ఈరోజు మా తమ్మిరెడ్డి శివశంకర్ రావు గారి దగ్గర తీసుకొచ్చి మొట్టమొదటిగా ఈ యొక్క పథకాన్ని, ఈ సర్టిఫికేట్ని అందజేయడం జరిగింది. ఎందుకంటే తమ్మిరెడ్డి శివశంకర్ రావు గారు ఆయన మన విశాఖపట్నంలో ఈ మార్షల్ అంటే రెజ్లింగ్, ఈ జూడో, ఈ టైక్వాండో, బాక్సింగ్ వీటికి ఆయన చేసిన ఫైనాన్షియల్ సపోర్టు ఒకటి. అలాగే మా పిల్లలకి ఈ యొక్క స్పోర్ట్స్తో పాటు చదువు కూడా ముఖ్యమే మీకు అని చెప్పి ముందు గుర్తించి
విశాఖపట్నం హిందూ రీడింగ్ రూమ్లో ఉచితంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలకు కాబట్టి ఒక ఢిల్లీలో ఉన్న మంచి ఎడ్యుకేషన్ ఉన్న బుక్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆయన శిష్యవర్గంతో అంటే టీచింగ్ ఆయన సొంత అల్లుడు గారు కూడా బాలాజీ గారితో అందరితో కలిపి ఆయన ఉచితంగా పుస్తకాలు, ఉచితంగా కోచింగ్, అలాగే మధ్యాహ్నం భోజనం కూడా ఆయన సొంత డబ్బుతో వెచ్చించి చేయడం వల్ల అక్కడ 87 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అలాగే ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కూడా ఆయన ఇచ్చిన మెటీరియల్ ఇప్పటికీ మేము ఉపయోగించుకుంటూ ఇటువంటి ప్రకాశం ఎంతోమంది చేస్తూ ఉంటాను. అందుకు కృతజ్ఞతగా మా గురువుగారి దగ్గరికి వచ్చి మొట్టమొదటి బ్లెస్సింగ్ తీసుకోవడం జరిగింది. తప్పకుండా సార్ ఇలాగే ఉండాలి సార్. మీరు రాజకీయాల్లోకి వెళ్ళినా సరే మా క్రీడా లోకాన్ని ఎప్పుడు మీరు మర్చిపోకూడదని మీ అందరి ముందు ఆయన నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తుంది. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం సింహాచలం శోభాయమానంగా మారింది. స్వామివారి స్వర్ణ పుష్పార్చన ఆదివారం ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి 108 బంగారు సంపెంగలతో శోభాయమానంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఆదివారం ఉదయం స్వామివారికి స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 53వ వార్డు నరేంద్రనగర్ వద్ద 50 లక్షల రూపాయల వ్యయంతో 2 అంతస్తుల నూతన సామాజిక భవన నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజ్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ రత్నాకర్, పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారావు మాస్టర్, జేసీఎస్ మండల కన్వీనర్ అమర్రెడ్డి, హనుమంతు, షేక్ బాబ్జీ, సదరం జ్ఞానేష్, 53వ వార్డు నాయకులు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజల యొక్క అభిప్రాయాలని ప్రజల దగ్గర నుంచి సమస్యలుగా విజ్ఞప్తులు కూడా స్వీకరించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. ఏ విధంగా అయితే సంక్షేమ విషయంలో కడుపులో పడ్డ బిడ్డ సంపూర్ణ పోషణ దగ్గర నుంచి వృద్ధాప్య పెన్షన్ వరకు ఈరోజు గడప వద్దకే సంక్షేమ పథకాన్ని అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అందిస్తున్నాము. అదేవిధంగా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, స్కూల్స్ కానీ, బరిల్ గ్రౌండ్స్ కానీ, పార్క్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అదే వీధి లైట్లకు సంబంధించి కానీ, విద్యుత్ సమస్యలకు సంబంధించి కానీ, మౌలిక వసతులకు సంబంధించి ప్రతి సమస్యని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం మా అందరి ముందు ఉన్న లక్ష్యం. ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలి. విశాఖపట్నం ఒక పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న ఇంపార్టెంట్ రోడ్స్ అన్నింటినీ కూడా విస్తరించడానికి కూడా ప్రపోజల్ చేయడం జరిగింది. ముఖ్యంగా మ్యారిట్ హోటల్ దగ్గర నుంచి సీతందార్ దగ్గర ఉన్న ఏఎస్ఆర్ ఫ్యాక్టరీ వరకు కూడా 78 కోట్ల రూపాయల నిధులతో ఆ రోడ్ను వైడెన్ చేయడంతో పాటు అక్కడున్న కొంతమంది ఎవరైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళతో మాట్లాడి రోడ్డు వైడెన్ కూడా ఒప్పించి వాళ్ళకు కూడా ఈ మధ్యనే కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారిని మేము అభ్యర్థన మేరకు మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా నేను ఒకటే అనుకుంటా ఉండేవాడిని, ఇక్కడ ఉన్న యువతకి స్థానికంగా ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు కల్పించే రకంగా ఏదైనా పెట్టుబడులు తీసుకురావాలనుకున్నాం. అదృష్టం కొలది ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు 2400 కోట్ల రూపాయల పెట్టుబడులు 3 మాల్స్కి సంబంధించి, ఒక ఐటీ టవర్ సంబంధించి, 2 కన్వెన్షన్ సెంటర్ సంబంధించి ఈ నియోజకవర్గంలో పెట్టుబడులు రావడం జరిగింది. దానివల్ల 18,000 మందికి ఇనార్బిట్ మాల్ కానీ, ఏఎంసీ మాల్ కానీ, అదేవిధంగా ఒక 5 స్టార్ హోటల్, పోర్ట్ స్టేడియం, పోర్ట్ హాస్పిటల్ దగ్గర తీసుకున్నది కానీ, 3 ఏకర్స్లో రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో 2 లక్షల ఎస్ఎఫ్టీ ఐటీ టవర్ కూడా రేపు వచ్చే నెల రోజుల కాలం ఎలక్షన్ కూడా ఉంటే పోస్ట్ పోన్ అవ్వచ్చు. ఏదైనా అది కూడా కన్ఫర్మ్ అయింది, ప్లాన్ కూడా కన్ఫర్మ్ అయింది. అది కూడా ఐటీ టవర్ కూడా మనకు రాబోతోంది. దీనివల్ల ఈ చుట్టుపక్కల ఉపాధి కలపడంతో పాటు మన ఏరియా అన్ని రకాల కూడా అభివృద్ధికి ఆస్కారం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని మాస్టర్ ప్లాన్ రోడ్స్ను కూడా విస్తరించడానికి ప్రణాళిక రచించడం జరిగింది. వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని అదృష్టవశాత్తు ఈ మధ్యనే పోర్ట్ చైర్మన్ గారిని కూడా కలిసి, సార్ మీరంతా మీ పోర్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా, పోర్ట్ ల్యాండ్స్ అన్నీ కూడా కమర్షియలైజ్ చేసుకుని ఉన్నారు మా కాన్స్టిట్యున్సీలో. మీకున్న సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా మాకు ఏదైనా వెసులుబాటు కల్పిస్తే ఉంటుందని చైర్మన్ గారు రిక్వెస్ట్ చేయడం, చైర్మన్ గారు సెంట్రల్ మినిస్ట్రీకి రిఫర్ చేయడం, సెంట్రల్ మినిస్ట్రీలో కూడా మాట్లాడి గౌరవ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు, జీవీఎంసీ కమిషనర్ గారు
ఇద్దరి సహాయ సహకారాలతో పోర్ట్ నుంచి కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి 34,76,00,000 సిఎస్ఆర్ ఫండ్ నుంచి తీసుకురావడం జరిగింది. ఇది మొదటిసారి. ఎందుకంటే గతంలో కేంద్రంలో బీజేపీ, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నార్త్ నియోజకవర్గానికి 1,00,000 రూపాయలు కూడా పోర్ట్ సిఎస్ఆర్ నుంచి తీసుకురావాలని సందర్భం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాదవ్ సమాజానికి కేటాయించిన స్థలానికి భవన నిర్మాణ నిమిత్తం ₹1,00,00,000 విరాళం ప్రకటించారు పార్లమెంట్ సభ్యులు విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ. ముఖ్యమంత్రి గారు కేటాయించిన స్థలానికి నేను నా తరపున ₹1,00,00,000 నేను విరాళంగా ప్రకటిస్తున్నా. ₹1,00,00,000 నేను విరాళంగా ప్రకటిస్తున్నా. ₹1,00,00,000 వస్తు రూపంలో కాంక్రీట్ కానీ సిమెంట్ కానీ మీరు ఏ రోజైతే మొదలు పెట్టారో ఆ రోజు నేను దగ్గరుండి చేస్తాను. అంతేకాకుండా నేను బిల్డర్ గా ఒక నెంబర్ 1 స్థానంలో విశాఖపట్నంలో ఉన్నాను కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ గారు ఏదైతే చెప్పారో ఆ చెప్పిన విధంగా నేను బిల్డింగ్ కి డ్రాయింగ్స్ కానీ, డిజైన్లు కానీ, కన్స్ట్రక్షన్ కానీ, స్టీల్ డిజైన్ కానీ దగ్గర నేను చూసుకుంటానని కూడా చెప్తున్నా. నాకున్న అనుభవంతో ఉపయోగించి ఆర్కిటెక్ట్ టెక్నిక్ పెట్టి దానికి కావాల్సిన డిజైన్ చేయించి రాష్ట్రంలోనే ఒక అత్యున్నతమైన మంచి క్వాలిటీగా మంచి మార్గదర్శి మండల దివ్యాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షుడు రామగడ్డయ్య, ఉపాధ్యక్షుడు శ్రీరాములు, దివ్యాంగుల సంఘాల జేఏసీ కార్యనిర్వాహక కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ ఆదర్శ జిల్లా వికలాంగుల సమాఖ్య జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రస్తుత రాజకీయ పార్టీలు దివ్యాంగుల హక్కుల చట్టాలు, రాయితీలు, రిజర్వేషన్ల అమలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను వారి మేనిఫెస్టోలో ప్రకటించి అమలు చేయాలని ఈ నెల 29వ తేదీ గురువారం నాడు కర్నూలు ఎస్టీబీసీ గ్రౌండ్ నందు దివ్యాంగులంతా తమ వాణిని వినిపించేందుకు సింహగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దివ్యాంగుల హక్కుల కోసం 2016లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చట్టాన్ని ఆమోదించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయడంలో జాప్యం చేస్తోందని, ఈ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తే దివ్యాంగుల సంక్షేమం, సాధికారత కృషి చేసినట్లవుతుందని, ప్రస్తుత నిత్యావసర ధరలను దృష్టిలో ఉంచుకుని దివ్యాంగుల పెన్షన్ ₹6,000 పెంచాలని, ప్రతి మండల కేంద్రంలో దివ్యాంగుల సమాఖ్యలకు 5 సెంట్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని చేపట్టామని తెలిపారు. జిల్లాలో వికలాంగుల సంక్షేమ సంఘాలకు సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా పట్ల చిత్తశుద్ధి లేకపోకుండా ఈరోజు మాకు రావాల్సినటువంటి చట్టాలను కానీ, రాయితీలను కానీ, రిజర్వేషన్లను కానీ అమలు చేయడంలో జాప్యం చేస్తున్నందుకు మేము వీరి యొక్క రాజకీయ పక్షాలన్నిట్లకు సంబంధించి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నటువంటి ఆలోచనతోనే అన్ని పక్షాలు కూడా మా వికలాంగుల సమస్యల పరిష్కార దిశగా వారి మేనిఫెస్టోలో మా హక్కుల గురించి, మా రాయితీలు, రిజర్వేషన్ల గురించి ఎవరైతే స్పందించి మా యొక్క హక్కులకు మాకు మద్దతు పలుకుతారో అలాంటి వ్యక్తులకే మేము రాబోయే కాలంలో మా యొక్క ఓటు బ్యాంకు ద్వారా వారికి మద్దతు ఇస్తామని చెప్పేసి అందులో భాగంగానే ఈ నెల కర్నూలులో జరిగేటువంటి సింహగర్జన కార్యక్రమానికి వేలాదిగా దగ్గర 15,000 మందితో ఈ యొక్క భారీ బహిరంగ సభను నిర్వహించి మా యొక్క జన సమీకరణ ద్వారా ఈ యొక్క రాజకీయ పక్షాలన్నీ కూడా మా వైపు చూసి వారి మేనిఫెస్టోలో మా హక్కుల గురించి వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచుతూ, అలాగే 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేసి అందులో ఉన్నటువంటి 102 సెక్షన్లు, 17 అధ్యాయాలు అమలు చేసినటువంటి ఏ పార్టీలు అయితే ఉంటాయో అలాంటి వాళ్ళకి మా మద్దతు అనేది ఉంటుంది. కాబట్టి మా యొక్క జిల్లా జేఏసీ తరఫున ఈరోజు మార్గదర్శి మండల వికలాంగుల సమాఖ్య వెల్దుర్తి మండలంలో ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి మా యొక్క వాణిని గ్రామానికి తెలియజేసి గ్రామంలో ఉన్నటువంటి వికలాంగులందరూ వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.